ఎప్పుడు చేసే బిర్యానీ, పలావ్ రైస్, వెజిటబుల్ రైస్ ఇలా కాకుండా ఒక్కసారి ఈ మసాలా ముద్ద యూజ్ చేసి రైస్ అయితే ప్రిపేర్ చేయండి. అసలు ఇది రైసేనా అంటారు అంత టేస్టీగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా రెసిపీ చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది కదా! ఏంటి నార్మల్ వెజిటబుల్ రైసే కదా అనుకుంటున్నారా? వెజిటబుల్ రైస్ అయితే పప్పులో కాలేసినట్టే ఫ్రెండ్స్. అస్సలు కాదనమాట. ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రైసే. బట్ కాస్త డిఫరెంట్‌గా చేశాననమాట. ఒక మసాలా ముద్ద అయితే యూజ్ చేసేసి, ఆ మసాలా ముద్ద ఏగేటప్పుడు చెప్పాలి, ఇల్లంతా గుమగుమలాడిపోయింది. అంత టేస్టీగా ఉండిందనమాట. స్మెల్ గాని, టేస్ట్ గాని. సో, ఎలా చేయాలా, ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూసేయండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి అనమాట. కొత్తిమీర, పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు, కొంచెం ఇందులో ఎగస్ట్రా వచ్చేసి వెజిటబుల్స్ అయితే యాడ్ చేశాను. వెజిటబుల్స్ క్యారెట్, పొటాటో, బీన్స్ అండ్ కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ కొంచెం ఏ వెజిటబుల్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. మనం ఈ పలావ్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్‌ని అయితే నానబెట్టి ఉంచుకోండి. ఉంటే బాస్మతి రైస్ వాడండి. లేదు అంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం బియ్యం ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది. ఇంకా ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఈ మసాలా ముద్ద అని చెప్పాను కదా! మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి కాస్తన్ని ధనియాలు, స్టోన్ ఫ్లవరు, చెక్క వేయలేదండి. పిల్లలకి కొంచెం మసాలా ఎక్కువ అవుతుందనేసి చెక్క అయితే స్కిప్ చేశాను. మీరు కావాలంటే చెక్క యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా మసాలా ముద్దనైతే యాడ్ చేసిన తర్వాత లాస్ట్‌లో దించేసేటప్పుడు ఇదేమంటారు మెంతి కూర ఉంటుంది గదా! మేతి చూరు అండ్ గసగసాలు వేసేసి అది మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోవాలి. ఇంకా ఈ పక్కన పెట్టేసి ఇంకో గిన్నె తీసేసుకొని అందులో కాస్తంత నెయ్యి, ఆయిల్ అయితే కంపల్సరీగా నెయ్యి అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. చాలా బావుంటుంది రైస్‌లలోకి. ఇంకా నెయ్యి వేసిన తర్వాత కాస్తంత షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఇవి కాస్తంత ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ ఉన్నాయి గదా! ఈ మసాలాలన్నీ మిక్స్ పట్టేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఎటువంటి వాటర్ గూడా అవసరం లేదు. మన ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతుంది. ఇంక అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యూజ్ చేయండి. లేదు అంటే గనక ఎండు కొబ్బరైనా యూజ్ చేయండి. టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. ఇంకా స్పైస్ వచ్చేసి నేను మసాలాలు యూజ్ చేశాను. అందుకనేసి పచ్చిమిర్చి ఒక 3 అయితే వేసాను. ఇంక ఎటువంటి మిరపకాయలు మళ్ళీ యాడ్ చేయలేదనమాట పోపులో గాని అలా. సో, స్పైస్ చూసుకొని దానికి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి అయితే ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంక ఈ పేస్ట్ అయితే ఏగేటప్పుడు చెప్పాలండి స్మెల్ అయితే అదిరిపోతుందనమాట. మా పాప అయితే మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఇంత స్మెల్ వస్తుందని అంటుందనమాట. అంత స్మెల్ వచ్చింది. చాలా బావుంది. ఇంకా ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇవి వేసేసి ఇవి ఏం మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి వేసిన ఎమ్మటే మనం పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దను కూడా మొత్తాన్ని ఇందులోనే యాడ్ చేయాలి. ఇంక ఎటువంటి వాటర్ గాని అలాంటివి ఏమి యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ ఎంత మెత్తగా పేస్ట్ పట్టుకుంటే అంత మంచిదనమాట. మనకి రైస్‌కి ఆ ఫ్లేవర్స్ అనేది బాగా పడుతుంది. సో, అందుకనేసి నేను చెప్తున్నాను పదే పదే. ఇంక ఈ పేస్ట్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఉది మ అదే మా ఉడికించామంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. ఆ మసాలాలు అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కదా! ఎందుకంటే మనం పచ్చిటే వేసాం కాబట్టి అవన్నీ ఫ్రై అయ్యాలి. ఇంక చూసారు కదా! ఈ విధంగా కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మనము వాటరొచ్చేసి ఎంత రైస్ తీసుకున్నామో దాని క్వాంటిటీని బట్టి యాడ్ చేయండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ కలిసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. అది కాక కాస్తంత నానబెట్టాను కదా! రైస్‌నైతే కొంచెం తక్కువనే వేసుకుంటే బావుంటుంది. మరీ మెత్తగున్న తినలేరనమాట. మరీ మెత్తగా కాకుండా, మరీ పొడి పొడి లేకుండా మీడియంగా చేసుకొని ఇంక పిల్లల కోసమే కాబట్టి నేనైతే ఈక్వల్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసుకొని. మీకు ఎలా నేనైతే అందాజుగా అయితే యాడ్ చేస్తూ ఉంటాను సాల్ట్ అనేది. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంక ఈ విధంగా సలసలా మరుగుతూ ఉన్న ఎసురులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది గదా! ఈ రైస్‌ని అంతా మొత్తాన్ని యాడ్ చేసేయాలి. ఎప్పటికైనా సరే రైస్ వేసి వాటర్ వేయొద్దండి. ఎందుకంటే రైస్‌తో పాటే అది కూడా 2 ఉడుకుతాయి కాబట్టి మెత్తగా అయిపోతుంది. సో, ఎప్పుడైనా సరే ముందుగా వాటర్ ఉడకనిచ్చిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి అన్నం అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇంకా ఈ విధంగా మూత పెట్టేసి మనం ఉడికించేసుకోవాలి. ఇంకా మధ్యలో ఒక్కసారి లాస్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారి
స్లోగా తిప్పేయండి. మరి ఫాస్ట్‌గా తిప్పేయొద్దు. రైస్ అనేది ఇరిగిపోతుంది. సో, చూడడానికి అపియరెన్స్ అనేది అంత మంచిగుండదు. స్లోగా ఒక్కసారి తిప్పేసి ఇంక సిమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసే అదేమంటారు స్టవ్ బంద్ చేసేయాలండి. స్టవ్ బంద్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. వెంటనే దింపేసారంటే మెత్తగా ఉంటుంది. కాస్త ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఆ నెమ్ము అనేది మనకి బిగుసుకుంటుందనమాట రైస్‌లోది. సో, చూసారు గదా! ఎంత మంచిగా ఉందో. చూడ్డానికి ఇంత మంచిగా ఉంది, తినడానికి ఎలా ఉందక్కా అనుకుంటున్నారేమో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంక నేను దాని కాంబినేషన్ అయితే గిన రైతా ప్రిపేర్ చేశాను. ఇంక రైతాలోకి బాగుంది. నార్మల్‌గా ఒట్టి రైస్ కూడా బాగుంది. మా పిల్లలైతే రైతాతో బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అది కాక ఇంక వెజిటబుల్స్ వేసాం కాబట్టి కాస్తంత హెల్తీగా పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా ఇష్టంగా లైక్ చేస్తూ ఉంటారు. సో, ఎలా అనిపించింది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా ఆ ఫ్లేవర్ ఆ మసాలా ముద్ద ఒక్కటి రైస్‌కి బాగా ఫ్లేవర్ తెచ్చిందండి. అసలు స్మెల్ గాని, టేస్ట్ గాని చాలా మరీ ఎక్కువ స్పైస్ కూడా లేదు. తగ్గట్టే వేశాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్. లైక్ చేయడం మర్చిపో